నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నేత మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి అడుగులు ఎటువైపు? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ప్రత్యక్షమవడం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి? గులాబీ గూటిలోనే ఉంటూనే కమలం నేతలతో భేటీ అవడం వెనుక భారీ స్కెచ్ ఉందా? ఈ ఊహాగానాలన్నిటికీ స్వయంగా ప్రీతిరెడ్డి ఇచ్చిన క్లారిటీ ఏంటి? విద్యా సంస్థల్లో జరిగే ఆవిష్కరణల్లో భాగమా లేక రాజకీయ ఎత్తుగడ అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే డాక్టర్ ప్రీతిరెడ్డి అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలతో ఆమె భేటీ అవ్వడం, సీనియర్ నేతలను కలవడం చూస్తుంటే కండువా మార్చడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆమె బయటకు వచ్చి చెప్పిన మాటలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రీతిరెడ్డి వాదన ప్రకారం ఆమె పర్యటన రాజకీయాల కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించబోతున్న ప్రతిష్టాత్మక ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆమె ఆహ్వానించారు. దేశంలోనే అతిపెద్ద ఏఐ క్యాంపస్ గా అవతరించబోతున్న ఈ ప్రాజెక్ట్ ను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని ఆమె చెప్పుకొచ్చారు. గూగుల్ సహకారంతో 50,000 మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇచ్చే అతిపెద్ద కొలాబరేషన్ ఇది. ప్రధానిని పిలిచినప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను, కేంద్ర మంత్రులను కలవడం ప్రోటోకాల్ అని ఆమె సమర్థించుకున్నారు. రాజకీయ రంగు పులమడంపై ప్రీతిరెడ్డి ఘాటుగానే స్పందించారు. నేను కేవలం బీజేపీ ఆఫీస్కే కాదు, రేపు గాంధీ భవన్ కు కూడా వెళ్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. విద్యను ప్రమోట్ చేసేందుకు పార్టీలతో సంబంధం లేదని, తెలంగాణ సిటిజన్ గా ఒక డాక్టర్ గా అందరినీ ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. మోదీని కలిసింది టికెట్ కోసమో పార్టీ చేరిక కోసమో కాదని, ఢిల్లీకి వెళ్ళింది కేవలం విద్యార్థుల కోసం మాత్రమేనని నొక్కి చెప్పారు. చర్చ పార్టీ మార్పుపైకి వచ్చినప్పుడు మేం బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఇకపై కూడా ఉంటాం అని ప్రీతిరెడ్డి బాంబు పేల్చారు. అటు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందిస్తూ మహిళలకు 33% సీట్లు ఉండాలని, ఇంటిని చక్కదిద్దే మహిళలు దేశాన్ని కూడా అద్భుతంగా నడిపిస్తారని తన పొలిటికల్ మెచ్యూరిటీని చాటుకున్నారు. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగా ఇప్పుడే పార్టీ మార్పు చర్చలు ఎందుకంటూ మీడియాను ప్రశ్నించారు. ఎడ్యుకేషనిస్ట్, నేను ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నేను ప్రమోట్ చేయాలి కదా. నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్ మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. ప్రస్తుతానికైతే ప్రీతిరెడ్డి తన మాటలతో ఊహాగానాలకు బ్రేక్ వేశారు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ప్రధాని మోడీ మల్లారెడ్డి యూనివర్సిటీకి వస్తారా? వచ్చినప్పుడు వేదికపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మల్లారెడ్డి కుటుంబం తమ పొలిటికల్ రూట్ను మార్చుకోబోతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా విద్యారంగంలో ఏఐ విప్లవం కోసం ప్రీతిరెడ్డి వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.